బ్రేకింగ్ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తమ సొంత గ్రామాలు అనుకున్న దాంట్లోనే మంత్రులు ఓడిపోవడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా మంత్రులు ఓటమిని జీర్ణించుకోలేక అక్కడ రిటర్నింగ్ అధికారులను కూడా అక్కడ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. తాజా ఘటన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో జరగడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి వియంకుడు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రఘువీరారెడ్డి సొంత గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించాడు. ఇది ఒక ఎత్తైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. పాలేరు నియోజకవర్గంలోని చేగొమ్మ గ్రామం ఎన్నికల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చేగొమ్మ గ్రామ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలయ్యాయి. దీంతో డ్రా తీయాల్సి వచ్చింది. ఆ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. దీంతో అదే కోపంతో రిటర్నింగ్ అధికారి అయిన వల్లంకొండ రవిని సస్పెండ్ చేయించారు మంత్రి గారు. అయితే ఖచ్చితంగా డ్రాల్ చేయకుండా మరొక రకంగా తమ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనేది ఈ కోపానికి అతని సస్పెండ్కు కారణంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద మంత్రి గారి ఆదేశాల మేరకే రిటర్నింగ్ అధికారుల్ని సస్పెండ్ చేసినట్టయితే చాలామంది విశ్లేషకులు, అక్కడున్న స్థానిక ప్రజానీకం, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే నిజాలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలియనప్పటికీ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ అవ్వడం వెనకాల ఖచ్చితంగా డ్రా తీయడము, ఆ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడమే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నది. దీని వెనకాల ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హస్తము ఉంటుంది అనేది కూడా అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి సీతక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏటూరు నాగరం గ్రామంలో ఓడిపోవడము ఎంతైతే సంచలనంగా మారిందో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వియంకుడు రఘురామరెడ్డి గారి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం కూడా అంతే సంచలనంగా మారింది. అంతేకాకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 4000 పైచిలకు ఉండే గ్రామం మల్ల చెరువులో కూడా ఆయన ఓడిపోవడం అనేది ఇప్పుడు అంతే సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని తన సొంత గ్రామాలు అనుకుంటున్న దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చగా మారింది. అంటే మంత్రులు అక్కడ ఉన్నా కానీ మంత్రులు నిజంగానే పట్టించుకోలేదా, లేదంటే ఎలాగో మేమే ఉన్నాం కదా, అధికారంలో ఉన్నది మేమే, మంత్రులుగా ఉన్నది మేమే, ఖచ్చితంగా మా గ్రామాల్లో గెలుస్తామని గ్రాంటెడ్గా తీసుకున్నారా అన్న విషయం ఇప్పుడు వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎందుకు అఖండ మెజారిటీతో అక్కడ గెలుస్తున్నారు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తం 12,700 పైచిలకు గ్రామాల్లో ఎన్నికలు జరిగితే దానిలో 4,000కు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉంది అనే సంకేతాలకు నిదర్శనంగా ఉన్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఏ ఒక్కరూ లైట్ తీసుకోవద్దు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న క్యాడరే ఖచ్చితంగా బలంగా ఉంటే గ్రామాల్లో ఉన్న గ్రామ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది. అంతెందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా చేసింది కూడా అదే రూరల్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలే అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవద్దని విశ్లేషకులు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవడం, 6 గ్యారంటీల హామీల్లో డొల్లతనం వీరి ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్తా ఉన్నారు. అయితే 52% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అక్కడ గెలిచారు కదా అన్న ఒక వాదనను కూడా విశ్లేషకులు తోసిపుచ్చుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కనీసం 70 నుంచి 80% వరకు గెలవాలి. ఎందుకంటే 2019లో ఎన్నికలు జరిగినప్పుడు, 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 70% పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలిచారు. కాబట్టి ఈ లెక్కన బేరీజ్ చేసి చూసుకున్న కాంగ్రెస్ పార్టీ అనేది చాలా వెనుకబడి ఉన్నదనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మంత్రులు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం
ఖచ్చితంగా మంత్రికే ఆ అపవాదం అనేది మూటగడుతూ ఉంటారు. ఎందుకంటే మంత్రి గారి నిర్ణయం మేరకే రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసి ఉంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించే ఆరోపణలు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఏదైనా సంఘటనలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కాస్త సంయమనం పాటించి కాస్త ఓపికతో అక్కడ పరిస్థితులను చక్కబెడితే బాగుంటుంది. అంతేగాని ఇలా ఆవేశపూరితంగా ఇలా నిర్ణయాలు తీసేసుకొని విమర్శల పాలైతే ఖచ్చితంగా అది పార్టీకి కూడా మంచి పేరు కాదు అనేది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనే హెచ్చరికలు కూడా విశ్లేషకులు జారీ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి. మొదటి విడత, రెండో విడత, మూడో విడతలో మొత్తం కలిపి 52% మాత్రమే సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని మరొకసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీలో పెంచుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే దీనికి సంబంధించిన ఏదైతే ప్రభావం ఉంటుందో ఫలితాల ప్రభావం అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపైన కూడా, ఎన్నికలపైన కూడా పడే అవకాశం ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సిన పరిస్థితి ఉంది.